ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్లో పెద్దమ్మపేట నుంచి వచ్చామండి. రామోజీ గారి అభిమానంతోనే వచ్చాము ఇక్కడికి. ఆయన ఎన్నో సంవత్సరాలు నిర్వహించారు. రామోజీ ఫిల్మ్ సిటీ, ఈనాడు పేపరు, చిట్ ఫండ్స్, ఇదే విధంగా అనేక సేవా దృక్పథాలు చాలా ఉన్నాయి రామోజీరావు గారి దగ్గర. అందు గురించి చూడడానికి వచ్చామండి. రామోజీరావు గారిది అభిమానం మీకు ఎప్పుడు పెరిగిందా ఆయన మీద? స్టార్టింగ్ నుంచి అండి, 70 నుంచి కూడా ఆయన పేపర్లో చదవటం, ఆయన చూడటం, టీవీలో ఆయన ప్రోగ్రాంలు అన్ని చూడటం వల్ల అభిమానం పెరిగిందండి. ఈటీ ముఖ్యాంశాల నుంచి జబర్దస్త్ వరకు మీకు ఆయన దగ్గర ఆ ఛానల్లో ఏవి నచ్చాయి మీకు బాగా? ఈటీవీ పాత సినిమాలు వేయటం, న్యూసెస్, ఆల్ ఇండియా వరల్డ్ వైజ్ కూడా టీవీ నిర్వహించడం, చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పవచ్చండి. ఆయనకు మహానుభావులలో ఆయన ఒక నెంబర్ 1 స్థాయిగా చెప్పొచ్చండి. అలాగే చాలా ఆయన సినిమాలకు నంది అవార్డులు వచ్చినాయి, అలాగే జాతీయ అవార్డులు వచ్చినాయి, ఆయనకు పద్మవిభూషణ్ వచ్చింది. అందులో మీకు ఉషా కిరణం నుంచి చాలా సినిమాలు వచ్చినాయి, అందులో మీకు ఏం నచ్చింది? చాలా ఉన్నాయండి సినిమాలు. ఆయన నిర్వహించిన ఈ భక్తి సినిమాలు, పౌరాణిక సినిమాలు చాలా నిర్వహించారండి. ఆయనకు మనందరికీ ఒక ఆదర్శప్రాయుడిగా చెప్పుకోవచ్చండి. అలాగే పంచతంత్రం, ఆదివారం రాగానే పంచతంత్రం, భగవద్గీత ఇలాంటి సీరియల్ వస్తుండే కదా. అవునండి, అవన్నీ మనకు చూడవలసినవి, చూసినాం కూడా అవి. ఈరోజు మోదీ గారు కూడా ఏమన్నారంటే అసలు ఆయన ఎప్పుడు కలిసినా ఇండియా డెవలప్ కావాలి దాని గురించే మాట్లాడేవారంట. ఆయన రామోజీరావు గురించి దగ్గర నుంచి చాలా జ్ఞానం నేర్చుకున్నా అని మోడీ గారు కూడా అన్నారు. అవునండి, మనమే కాదు, ఇండియా అవుట్ ఆఫ్ వరల్డ్ నుంచి కూడా రామోజీరావు గారి గురించి ఎన్నో నేర్చుకునేవి చాలా ఉన్నాయండి. ఆయన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎదిగే విధానము చాలా చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి పుట్టి కూడా చాలా మందికి ఉపాధి కల్పించాడు ఇప్పటి వరకు. ఆయన ఇప్పటికి కూడా 3-4 గంటలకు లేచి చదివేవాడంట పేపర్. అవునండి, అది మనం అందరు న్యూస్లలో, టీవీలలో చూపిస్తున్నాం. ఆయన జీవిత చరిత్ర, ఈనాడు పేపర్లో బుక్ విధానమైన ప్రతి ఒక్కటి ఆయనది చాలా ఆదర్శప్రాయంగా ఉంటుందని చెప్పొచ్చండి. మీకు ఎప్పుడు తెలిసింది ఆయన కాలం చేశాడని? మార్నింగ్ 8 o'clock తెలిసిందండి, న్యూస్ ద్వారా తెలిసింది. అప్పుడే వచ్చాము ఇటు సైడు. లాంగ్ ఉండటం వల్ల కొంచెం లేట్ అయిందండి.